నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రస్తుతం విద్యారంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సాంకేతిక విద్య వైపు చూసిన తల్లిదండ్రులు ఇప్పుడు సాంప్రదాయ చదువుల వైపు చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం చాలామంది విద్యార్థులు లా ఫీల్డ్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయితే కెరియర్ ఓరియంటెడ్ శిక్షణ కావాలనుకునే వారిలో చాలామంది విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లానే ఎంచుకుంటున్నారు. అయితే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో చేరాలంటే ఎలాంటి అర్హత ఉండాలి, ఏం ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాలు ఏంటి, వీటన్నింటి గురించి స్పష్టంగా వివరించేందుకు మనతో ఉన్నారు విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా డీన్ డాక్టర్ చక్కా బెనర్జీ గారు, అలాగే ప్రొఫెసర్ మహతి గారు. వీరితో మాట్లాడే ముందుగా మనం ఏవి చూద్దాం. VIT AP offers a sprawling campus hosting engineering and management undergraduate, postgraduate and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. An institute that leaves its indelible imprint on numerous lives, an imprint of success, effectiveness and service. We welcome you to the VIT AP. రైట్, ఇక ప్రొఫెసర్ మహతి గారు, అలాగే డాక్టర్ బెనర్జీ గారు, నమస్తే అండి. నమస్తే. సార్, బెనర్జీ గారు, ఇంటర్ తర్వాత ఒక స్టూడెంట్ కనుక లాను ఎంచుకున్నట్లయితే ఆ విద్యార్థికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇంటర్మీడియట్ తర్వాత లా కనుక ఎంచుకున్నట్లయితే ఈరోజు లా ఒక ఆల్టర్నేటివ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్గా మనకి మంచిగా డెవలప్ అయిందండి. 1995 ముందు ఆ అవకాశం లేదు మనకి. 1995 తర్వాత ఎప్పుడైతే మనం ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అనుకుంటున్నామో, తర్వాత ప్రైవేట్ రంగం బాగా అభివృద్ధి చెందిందో అప్పుడేంటంటే ఫారిన్ కంపెనీస్ రావడం, మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడం. ఎప్పుడైతే ఈ పెట్టుబడులు పెరిగినాయో మనకి ఆబ్వియస్గా ఏంటంటే లీగల్ ప్రాబ్లమ్స్ అనేది కంపెనీల మధ్య సహజంగా వస్తూ ఉంటాయి. వాటిని డీల్ చేయడం కోసం మనకేంటంటే అత్యంత నిష్ణాతులైన స్టూడెంట్స్ని అందించగలిగే లా స్కూల్స్ కావాలి. ఈ లా స్కూల్స్ కనుక ఉన్నట్లయితే మనం అత్యంత నిష్ణాతులైన స్టూడెంట్స్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. అందుకని చెప్పేసి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా మనం ఒక గ్లోబల్ లీగల్ ప్రొఫెషనల్ తయారు చేయడం కోసం పెట్టిన సంస్థ ఇక్కడ మన విజయవాడ, అమరావతిలో. సో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి లా కనుక తీసుకుంటే మనకి నాట్ ఓన్లీ ప్రాక్టీస్ చేయడం, వాళ్ళకి ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఇప్పట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ కోర్సులు ఏవైతే లేవో వాళ్ళకి లా తీసుకొని మళ్ళీ సివిల్ సర్వీస్ వైపు వెళ్ళి సివిల్ సర్వీస్లో ర్యాంకులు తీసుకున్న కేసెస్ మనం చాలా చూసాం. కాబట్టి అటు సివిల్ సర్వీస్ వైపు వెళ్ళడానికి, తర్వాత మనకి ఇప్పుడు మిలిటరీలో జడ్జ్ అడ్వకేట్ జనరల్ ఆఫీసెస్ అని చెప్పేసి ఉన్నాయండి. వాటిలో కూడా చాలామంది మన తెలుగు విద్యార్థులు సెలెక్ట్ అయినారు లాస్ట్ ఇయర్. అట్లాంటి అవకాశాలను కనుక మనం చూసుకుంటే ఈరోజు న్యాయ విద్యకి అపారమైన ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. దాన్ని తయారు చేయడం కోసం మేము విజయవాడ విఐటిలో, అది విఎస్ఎల్ అని చెప్పేసి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా అని చెప్పేసి స్టార్ట్ చేసి అన్ని రంగాల్లో నిష్ణాతులైన స్టూడెంట్స్ని అందించడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం అండి. ఓకే, అయితే బెనర్జీ గారు, మరి లా కోర్సులో ఎవరు చేరొచ్చు, దానికి అసలు కావాల్సిన అర్హతలు ఏమిటంటారు? దానికి సింపుల్గా మనకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని మనం పెట్టామండి ఇక్కడ.
బిఎస్ఎల్ బిఐటిఎస్ స్కూల్ ఆఫ్ లాలో. ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవడానికి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు మన ఆంధ్ర తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు దీనికి అర్హత సాధించవచ్చు. రెండోది మనకి సిబిఎస్ఈ వారు కండక్ట్ చేస్తున్న సిబిఎస్ఈ +2 అంటే 12th స్టాండర్డ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై ఉంటే వాళ్ళు, తర్వాత మనకి ఇంటర్నేషనల్ బోర్డు కూడా ఉందండి, ఐసిఎస్సి సిలబస్ చదివి 12వ క్లాస్ కంప్లీట్ చేసిన విద్యార్థులందరూ మన ఈ లా స్కూల్లో జాయిన్ అవ్వడానికి అర్హత సాధించవచ్చు. ఓకే అండి, మరి మహతి గారు, ఇంటిగ్రేటెడ్ లా దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. బిఏ చేసి తర్వాత లా చేసిన, లేకపోతే బీబీఏ చేసి లా చేసినా కానీ 6 years టైం పడుతుంది. అలా కాకుండా బిఏ ఎల్ఎల్బి చేయడం వల్ల 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చేయడం వల్ల మేము బిఏ ఎల్ఎల్బి హానర్స్ లేకపోతే బీబీఏ ఎల్ఎల్బి హానర్స్తో పాటు స్టూడెంట్స్కి స్పెషలైజేషన్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళకి క్రిమినల్ లా ఇంట్రెస్ట్ అనుకోండి, లేకపోతే బిజినెస్ లా ఇంట్రెస్ట్ అనుకోండి, వాళ్ళు ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ నుండే మూట్ కోర్ట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ నుండే మూట్ కోర్ట్ ట్రైనింగ్ ఉండడం వల్ల వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి వాళ్ళు బయట కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. సో అలా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోతారు. అలాగే బిఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఇంటర్న్షిప్స్ చేయడం అనేది కంపల్సరీ. సో 5 years 2 semesters టోటల్ 10 ఇంటర్న్షిప్స్ చేస్తారు. సో అలా టోటల్ 10 ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది బుక్ నాలెడ్జ్తో పాటు. సో ఇవి ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేయడం వల్ల వచ్చే కొన్ని బెనిఫిట్స్ అండి. ఓకే అండి, బెనర్జీ గారు, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటండి? మహతి గారు, మరి అయితే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో విద్యార్థులకు ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా? దానికి సంబంధించి వివరాలు తెలియజేస్తారా? అవునండి, విద్యార్థులకి మేము 2 విధాలైనటువంటి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఒకటేమో జీబీ మెరిట్ స్కాలర్షిప్, 100% స్కాలర్షిప్ ఇస్తాము. ఇంకొకటి శ్రీమతి రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్షిప్, దాంట్లో 50% స్కాలర్షిప్, 75% స్కాలర్షిప్ ఉన్నాయండి. ఓకే, మరి ఎవరైతే ఈ స్కాలర్షిప్కి అర్హులు ఎవరు అవుతారు? అసలు స్కాలర్షిప్ తీసుకోవాలంటే దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? సో ఫస్ట్ జీబీ మెరిట్ స్కాలర్షిప్ తీసుకోవడానికి అర్హత అంటే ఎవరైతే స్టేట్ బోర్డ్ కానీ సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ సిలబస్లో ఎవరైతే బోర్డు టాపర్ ఉంటారో వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తామండి. ఇంకొకటి శ్రీమతి రాజేశ్వరి అమ్మాల్ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా ఏ బోర్డులో అయినా డిస్ట్రిక్ట్ టాపర్ అయ్యి ఉంటే తను ఆ డిస్ట్రిక్ట్ టాపర్కి 50% స్కాలర్షిప్ ఇస్తాము. అదే ఆ డిస్ట్రిక్ట్ టాపర్ ఫీమేల్ స్టూడెంట్ అయితే కనుక తనకి ఇంకొక 25% ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది. అంటే టోటల్గా 75% స్కాలర్షిప్ వస్తుంది ఫీమేల్ అయితే. ఓకే అండి, మరి బెనర్జీ గారు, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఏ కోర్సులు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటండి? విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో ఏ కోర్సులు ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటండి? మనకి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో బిఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని 2 courses ఆఫర్ చేయడం జరుగుతుందండి. అట్లాగే మాకు పిహెచ్డి కూడా మేము లాలో ఆఫర్ చేస్తున్నాము. ఈ బిఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి ఏంటంటే 2 separate స్ట్రీమ్స్ అనమాట. మనకు అవి స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ అని ఎంచుకొని అది కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుందండి. మనం ప్రాక్టీస్ చేసుకుంటానికి, మనం ముందు చెప్పిన విధంగా సివిల్ సర్వీసెస్ రాయడానికి, లేదంటే లీగల్ ఫార్మ్స్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఈ బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి ఈ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, అలాగే వీటి ద్వారా ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మనకు బిఏఎల్ఎల్బి చదవటం ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఒక రాజకీయ పరిజ్ఞానంతో పాటు సామాజిక, ఆర్థిక, తర్వాత ఇతరత్ర అంశాలు కూడా వాళ్ళకి బోధించడం జరుగుతుంది ఈ 5 yearsలో. ఎందుకంటే మనం ఫస్ట్ 2 years
సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ని మేము వాళ్ళకి చెప్తాము. వాళ్ళకి బోధించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ అవగాహనని వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవడానికి జరుగుతుంది. రెండోది, మళ్ళీ వాళ్ళు ఇంటర్నేషనల్ లీగల్ ఫార్మ్స్ కూడా వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ప్రాక్టీస్ చేయడానికి కూడా జరుగుతుంది అన్నమాట. తర్వాత బీబీఏ వాళ్ళకు వచ్చేసి ఏంటంటే వాళ్ళకి మనం ముందు నుంచే ఒక కార్పొరేట్ రంగం మీద ఒక అవగాహన, మేనేజ్మెంట్ రంగం మీద ఒక మంచి అవగాహన, తర్వాత బిజినెస్ ప్రాక్టీసెస్ మీద ఒక మంచి అవగాహన అందించడం జరుగుతుంది వాళ్ళకి ఫస్ట్ 2 yearsలో. ఈ యొక్క అవగాహనని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని లా చదివిన తర్వాత వాళ్ళు అయితే మంచిగా వెళ్ళి మనం లీగల్ ఫార్మ్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కోర్ట్స్లో లీగల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లాగే కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనుకుంటే కంపెనీస్లో వెళ్ళి మేనేజర్స్ గాను, తర్వాత లీగల్ అడ్వైస్ కూడా సో కాబట్టి ఏంటంటే ఈ 5 యూనియన్ ఒక మంచి అవగాహన రావడం వల్ల వాళ్ళు నిష్ణాత. మహతి గారు, మరి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో జాయిన్ అవ్వాలి అంటే అసలు ప్రత్యేక ఎంట్రన్స్ ఏమైనా ఉందా? దాని ద్వారా తీసుకుంటారా, లేకపోతే ఎల్సెట్ ఆర్ క్లాట్ వీటి మార్కుల ఆధారంగా తీసుకుంటారా? అవునండి, మాకు ఒక ప్రత్యేక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. అది VSLAT అని, విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా అడ్మిషన్ టెస్ట్. సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసుకొని మీరు March 21 లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి. సో June 4th ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. సో కాకపోతే ఏ స్టూడెంట్ అయితే VSLAT కాకుండా క్లాట్ కానీ లేకపోతే ఎల్సాట్ కానీ రాస్తారో వాళ్ళు కూడా ఆ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు, వాళ్ళు కూడా అడ్మిషన్కి ఎలిజిబుల్. సో ఈ VSLAT కానీ క్లాట్ కానీ ఎల్సాట్ కానీ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ పర్సనల్ ఇంటర్వ్యూ మార్క్స్ ఆధారంగా అండ్ ఈ ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆ మార్క్స్ ఆధారంగా మేము అడ్మిషన్ ఇస్తామండి. ఓకే, అంటే ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎంతవరకు గెయిన్ చేయాల్సి ఉంటుందండి? పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళని చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాము. మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది. సో మేము వాళ్ళ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని వీటిలన్నిటిని టెస్ట్ చేస్తాము. వీటిలన్నిటిని బేస్ చేసుకొని మార్క్స్ ఇస్తామండి. ఓకే అండి, మరి బెనర్జీ గారు, మరి విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా యొక్క ప్రత్యేకతలు ఏమిటండి? విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా ఇది ఒక మంచి యునిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలా తక్కువ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ క్లాట్లో ఎగ్జామ్ రాసి వాళ్ళు నేషనల్ లా యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే చాలామందికి అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక ప్రైవేట్ రంగంలో ఒక మంచి గ్లోబల్ లా స్కూల్ని ఎక్కడికో వెళ్ళి హైదరాబాదు, బెంగళూరు లేకపోతే ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం జరిగిన ఒక ప్రయత్నం అండి ఇక్కడ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లాలో. ఈ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే మనకి బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అని మనకి యూనివర్సిటీని, లా స్కూల్ని గైడ్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనుభవజ్ఞులైన వారి రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని మేము బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్గా పెట్టుకున్నాం. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మనం లా యొక్క ఎడ్యుకేషన్ బోధించడం జరుగుతుందన్నమాట. రెండోది, మన ఫ్యాకల్టీ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు మనకి. వాళ్ళు ఏంటంటే బయట ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఇంటర్నేషనల్ లా ఫార్మ్స్లో పనిచేసి ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న ఫ్యాకల్టీ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఒక మంచి ఎక్స్పోజర్ ఇవ్వడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. లాస్ట్గా ఏంటంటే మనకి చాలా టైఅప్స్ వచ్చినాయండి ఈ మధ్య. దాదాపు మనం ఒక 3 ఫారిన్ యూనివర్సిటీస్తో, తర్వాత మనకి నేషనల్ లెవెల్లో ఉన్న మంచి లీగల్ ఫార్మ్స్తో టైఅప్స్ పెట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే ఒక గ్లోబల్ అవుట్లుక్ ఇవ్వడానికి విఐటి ఏపీ లా స్కూల్లో మనం చేస్తున్నాం. లాస్ట్గా చెప్పాలంటే మనకి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీ కానివ్వండి, మిడిల్ సెక్స్ యూనివర్సిటీ కానివ్వండి,
ఏల్ లా స్కూల్ ఫ్యాకల్టీ, హార్వర్డ్ లా స్కూల్ ఫ్యాకల్టీని మనం ఇన్వైట్ చేసి ఇక్కడ గెస్ట్ లెక్చర్స్గా వాళ్ళకి స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ ఇప్పించడానికి మనకు మంచి అవకాశం ఉంది. మేము ఆ పని చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చాలా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు VITAP లా స్కూల్ గురించి. అంటే ఇక్కడ చదివిన తర్వాత విదేశాల్లో ఇంటర్న్షిప్స్ అనేవి చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? అది ఎంతమందికి అందుబాటులోకి తీసుకురాగలరు? ఈ రోజు ఏంటంటే మనకి వరల్డ్ ఈజ్ అ స్మాల్ విలేజ్, గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అదొక నానుడిగా మనకి ప్రసిద్ధికి ఎక్కింది. ఈ తరుణంలో ఏంటంటే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన కామన్ లా కంట్రీస్ మనకి ఇప్పుడు ఈ కామన్ లా కంట్రీస్లో మనం ఇండియాలో చదువుకొని కామన్ లా ప్రాక్టీసెస్ని మనం నేర్చుకున్న తర్వాత ప్రపంచంలో కామన్ లా ప్రాక్టీసెస్ చేస్తున్న కంట్రీస్ లైక్ మనకి యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, లండను, తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అమెరికా వెళ్ళి అక్కడున్న మంచి రెప్యూటెడ్ లీగల్ ఫార్మ్స్లో ప్రాక్టీస్ చేయడానికి, ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వడానికి, వాళ్ళతో అక్కడ నుండి వర్క్ చేయడానికి ఒక మంచి అవగాహన మనం ఇక్కడే ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రెండోది మనకి ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేషన్ ఉంది కాబట్టి స్టూడెంట్స్ మనం చదువుకునేటప్పుడే ఒక సెమిస్టర్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి UK, లండన్ కానీ లేదంటే అమెరికాలో కన్సాస్ యూనివర్సిటీ, తర్వాత టొలిడో యూనివర్సిటీ వాటికి వెళ్ళి అక్కడ ఒక సెమిస్టర్ చదువుకొని రావటం వల్ల ఈ ఇంటర్నేషనల్ లీగల్ ఫార్మ్స్ ఏంటంటే స్టూడెంట్స్కి ఆల్రెడీ ఒక ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మన స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆ అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ నిరభ్యంతరంగా వెళ్ళి ఫారిన్ లా ఫార్మ్స్లో హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఒక స్టూడెంట్ VIT లా ఆఫ్ AP ఈ కాలేజ్ని చూస్ చేసుకోవడానికి ఇంకా ఉన్నటువంటి ఈ క్వాలిటీస్ని మేము ఏమేమి ఎంచుకోవచ్చండి ఈ యూనివర్సిటీ నుంచి? యూనివర్సిటీ నుంచి పర్సనలైజ్డ్ కేర్ ఉంటుందండి స్టూడెంట్స్ అందరికీ కలిపి. ఒకటి ఎందుకంటే మాకు ఈరోజు ఉన్న ఫ్యాకల్టీ ఒక VITAP యొక్క ప్రత్యేకత ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్ యొక్క ప్రతి సెమిస్టర్లో ప్రతిరోజు కూడా వాళ్ళని మేము మెంటర్ చేస్తూ మానిటరింగ్ చేస్తూ వాళ్ళ ప్రోగ్రెస్ని పర్యవేక్షించడం జరుగుతుంది. ఒకటి. రెండోది క్యూరేటెడ్ ప్రోగ్రామ్స్. స్టూడెంట్స్కి ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన కోర్సుని వాళ్ళు ఫ్రీగా చూస్ చేసుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇప్పుడు మనం చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ కానివ్వండి, స్టూడెంట్స్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే బ్యాచ్లో 60 మంది స్టూడెంట్స్ కనుక మనకు ఉంటే 10 మంది స్టూడెంట్స్ కాన్స్టిట్యూషన్లో చదవాలనుకుంటే వాళ్ళు చదువుకోవచ్చు, క్రిమినల్ లా చదువుకోవాలంటే చదువుకోవచ్చు వాళ్ళు, తర్వాత వాళ్ళు లా అండ్ టెక్నాలజీ కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ, కార్పొరేట్ లా కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా కానీ, ఇట్లాంటి ఏ ఫీల్డ్ని ఎంచుకున్నా కానీ మేము వాళ్ళకి సపరేట్గా బోధించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం మనకి ఇంక ఏ లా స్కూల్లో దొరకదండి. ఇది ఎందుకంటే మనం ఫారిన్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ద ఫారిన్ లా స్కూల్స్ కరికులంని అడాప్ట్ చేసుకొని మనం చదువుతున్నాం కాబట్టి అది ఒక గొప్ప ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అండి VITAP లా స్కూల్కి. అయితే ఇక్కడ ఇప్పుడు VITAP స్కూల్ ఆఫ్ లాలో ఏ కోర్సులు ఉన్నాయి, వాటి యొక్క ప్రత్యేకతల గురించి చెప్తారండి? అది ముందు చెప్పుకున్న విధంగా ఏంటంటే మనకి BA LLB 5 years ఇంటిగ్రేటెడ్ ఆనర్స్ కోర్సు, BBA LLB 5 years ఇంటిగ్రేటెడ్ ఆనర్స్ కోర్సు ఉంటుంది. BA LLB ఎందుకు పెట్టాము అంటే మనం ఏంటంటే స్టూడెంట్స్కి హోలిస్టిక్ డెవలప్మెంట్, సొసైటీని అవగాహన చేసుకొని, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ని అవగాహన చేసుకొని, మనకు బోత్ లోకల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఈరోజు నిష్ణాతులైన స్టూడెంట్స్, లా స్టూడెంట్స్ని, లాయర్స్ని ప్రొవైడ్ చేయడమే ఒక బాధ్యతగా పెట్టుకున్న సంస్థ BSL అండి. రెండోది BBA. ఈరోజు ఏంటంటే కార్పొరేట్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, ఇన్సూరెన్స్ రంగం కానీ, తర్వాత ఇండస్ట్రీ, సర్వీస్ రంగం చాలా అభివృద్ధి చెందింది. మనం ఇండియాని ఒక ప్రొడక్టివ్ నేషన్గా, ఒక సర్వీస్ నేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే మంచి అన్ని రంగాల్లో అనుభవులైన మనకు న్యాయ విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన స్టూడెంట్స్ రేపొద్దున ఈ లీగల్ అడ్వైజర్స్గా ఈ యొక్క రంగాలు ఏదైతే చెప్పుకున్నామో, సర్వీస్ రంగమే కానివ్వండి, ప్రొడక్టివిటీ రంగమే కానివ్వండి, తర్వాత ఇంకా కమర్షియల్ రంగాన్ని, ఇన్సూరెన్స్ రంగాన్ని, ఏ రంగం ఎంచుకున్నా కానీ వాళ్ళకి కావాల్సిన మనం ప్రొవైడ్ చేసి వాళ్ళని మంచి లీగల్ ప్రొఫెషనల్గా చేయడం కోసం ఈ BBA LLB అనేది బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఏంటంటే ఇంకొక ప్రత్యేకత ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే మాకు BBA LLB సబ్జెక్ట్స్ చెప్పడం కోసం, అంటే మేనేజ్మెంట్లో చెప్పడం కోసం మాకు సపరేట్ మేనేజ్మెంట్ స్కూల్ ఒకటి ఉంది.
ఆ స్కూల్ నుంచి ఏంటంటే వాళ్ళు నిష్ణాతులైన ప్రొఫెసర్స్ కాబట్టి, వాళ్ళు ఐఐఎమ్స్లో చదువుకొని వచ్చిన ప్రొఫెసర్స్ కాబట్టి ఒక మంచి ఏంటంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పరిజ్ఞానాన్ని బీబీఏలు అందించడానికి జరుగుతుంది. అట్లాగే మా లా స్కూల్లో ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మిక్స్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అట్లాగే బిఏఎల్ఎల్బికి వచ్చినట్లయితే మాకు స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పేసి కొత్తగా ఒక స్కూల్ పెట్టామండి. మనకేంటంటే సోషల్ సైన్స్ని ప్రమోట్ చేయడానికి ఈరోజు ఏంటంటే మనకు సోషల్ సైన్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది. కానీ మన విఐటిఏపీలో సోషల్ సైన్సెస్ని ప్రమోట్ చేయడం కోసం సోషల్ సైన్స్ స్కూలే కాకుండా సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్టులే కాకుండా లా స్టూడెంట్స్ వెళ్ళి సోషల్ సైన్స్ సబ్జెక్ట్ని చదువుకొని వాళ్ళు రేపొద్దున ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ, సోషల్ సైన్స్లో జాబులు సంపాదించుకోవడానికి కానీ, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాయటం కానీ చాలా బాగా దోహదపడటం కోసం బిఏఎల్ఎల్బిని మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. రైట్ అండి. బెనర్జీ గారు అండ్ మహతి గారు, ఏపీ స్కూల్ ఆఫ్ లా అందిస్తున్నటువంటి కోర్సుల వివరాల గురించి, అలాగే విద్యార్థులకు మీరు కల్పిస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు, ఇతరత్ర అనేక ఫెసిలిటీల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి ఏవి చూద్దాం. VIT AP offers a sprawling campus hosting engineering and management undergraduate, postgraduate, and PhD programs. The mission is to empower students through the channel of education and thus contribute our bit to the making of the nation. At VIT, we get the best mentoring and coaching, which is at par with global standards. VIT engages in experiential learning, which challenges, stimulates, and brings out the best in students, leading to well-structured, meaningful careers. You walk into an atmosphere where the students have excelled academically. The atmosphere is so vibrant and encouraging that it stretches you to go for more. The USP of VIT lies in its choice of excellent faculty who have real-world experience, who also train you with skills much needed for you to excel at whatever you're passionate about. VIT AP Engineering Institute is the flagship institute of the trusted name in education, VIT University. It has been consistently reckoned among the top engineering institute of the nation and the first choice of the students across the nation for engineering studies. Laboratories are equipped with state-of-the-art facilities, well-trained and professional staff, an arena where you can ideate and create. Ideas are given a platform to be explored that can change the whole dynamic of engineering. Engineering Clinics is a unique initiative undertaken by VIT to rope in creative talent. The true method of knowledge is experimenting. VIT AP Engineering Clinics are conceptualized by this philosophy. Students here, with their creative and innovative bent of mind and ideas, are encouraged to conceive, ideate, design, discover, and apply their learning. Qualities like leadership, teamwork, synergistic approach to problems for creative solutions are developed in the engineering clinics. VIT AP School of Business is one of the nation's fastest emerging business schools that is widely gaining popularity. Everything here is aligned to groom your career, take leap from classroom to boardroom, and help you to evolve as a leader. VIT AP School of Law, where the fine nuances of the legal system are familiarized and used to produce fine lawyers and judiciary for the nation. VIT School of Animation,
where you can ideate, experiment, and create your imaginative world as the school adds colors to your dreams and help you to take your flight of success. Spacious hostel rooms, multi-cuisine cafeteria, sports arena, state-of-the-art gymnasium, all affording an opportunity for holistic development of the student. An institute that leaves its indelible imprint on numerous lives, an imprint of success, effectiveness, and service. We welcome you to the VIT AP. చూసారు కదా విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ లా అందిస్తున్న కోర్సులు వివరాలు అలాగే ఉపాధి అవకాశాలు. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ 99 TV. For more updates, please subscribe 99 TV Telugu.